హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, ఈరోజు చూసేస్తాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? సో మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు అండి. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. కాబట్టి మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? Gratitude universe. Five of Cups, Nine of Pentacles, Eight of Swords, Six of Cups, the Sun, Three of Swords, King of Cups, Ten of Cups, Three of Pentacles, and Nine of Wands, Six of Pentacles, King of Wands. Clarification. The Empress card ki clarification, Five of Cups ki clarification, and King of Cups clarification, Ten of Cups clarification, Six of Pentacles అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ద హైబ్రిస్కస్ వచ్చిందండి. వేరే డెక్ నుంచి కొన్ని కార్డ్స్ మనం తీసుకుందాం. ఓకేనా? రొమాన్స్ ఒరాకిల్ నుంచి తీసుకుంటాను. Reconciliation, let your friends help you, అండ్ ఇక్కడ లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్. 2 కార్డ్స్ వచ్చాయి, తీసేసుకుందాం. రిలీజ్ యువర్ ఎక్స్, ఫ్యాషన్, forgiveness and learning, separation. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి రిలీజియస్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ద హైబ్రిస్కస్ ఉందండి. ఇక్కడ హైబ్రిస్కస్ ఎవరు అంటే మీరు అనమాట. ఇది ద హైబ్రిస్కస్ పొజిషన్లో మీరు ఉన్నారు అంటే సైలెంట్ అయిపోయారు. ఏం జరిగిందని నా మంచికే, నేను ప్రతిసారి పరిగెడుతున్నా కొద్దీ నేను ఏదైతే కావాలి అని అనుకుంటున్నానో అది నాకంటే దూరంగా పారిపోతుంది. ఒక పర్సన్ కానివ్వండి, అదర్ ఇంకా ఏదైనా మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉండనివ్వండి. ఓకేనా? మీరు దాని వెంట పరిగెడుతూ ఉంటే అది మీకు దూరంగా పారిపోతుంది అనమాట. మేబీ దాన్ని పొందలేకపోతున్నారు మీరు. కాబట్టి ఇక్కడ చాలామంది మీరు సైలెంట్ అయిపోయారనమాట. ఏం జరుగుతుందో చూద్దాంలే, ఏది జరిగినా నా మంచికే అన్నట్టుగా మీరు చాలామంది సైలెంట్ అయిపోయారు. అండ్ ఈరోజు కూడా మీరు చాలామంది అండి ఇక్కడ మీ పర్సన్ని మీరు చాలామంది మిస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అండ్ మేబీ మోసపోయాను అన్నట్టుగా కూడా చాలామంది బాధపడుతున్నారండి. ద మూన్ కార్డ్ అండ్ ఇక్కడ 5 of Cups అనమాట. చాలామంది మీరు ఒక పర్సన్ చేతిలో ఘోరంగా మోసపోయాను, ఈ పర్సన్ ఇంతగా నన్ను నమ్మించి మోసం చేశారు, ఆ విధంగా మీరు బాధపడుతున్నారు. అలాగే మీ పర్సన్ కూడా ఈరోజు మిమ్మల్ని మిస్ అవుతున్నారు.
ఈ పర్సన్ ఇక్కడ తన యాక్షన్ అనేది ఏం చూపించడం లేదు, తన ఫీలింగ్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా, తనకి కూడా ఈరోజు చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ పర్సన్కి కూడా ఉంది. అలాగే ఈ పర్సన్ ఏంటిదంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరు ఏంటంటే ఈ పర్సన్ నన్ను మోసం చేశారు, నాకు నమ్మక ద్రోహం చేశారు, నాతో మాట్లాడుతా మేబీ మంచిగా మాట్లాడుతా వెనకల గోతులు తవ్వడం లాంటిది, దానికి మీరు చాలామంది బాధపడుతున్నారండి. నమ్మించి మోసం చేశారని మీరు బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అయ్యాను అని ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట. ఇక్కడ మేబీ మీరు చాలామంది సపరేషన్లో ఉండొచ్చు, ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారు ఈరోజు. ఓకే, ఈ పర్సన్ కూడా బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీరేమో ఈ పర్సన్ నన్ను మోసం చేశారు అని మీరు బాధపడుతున్నారనమాట. ఓకే, ఈ పెయిన్ నుంచి మీరు చాలామంది బయటకు వస్తున్నారు, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు, మీ డ్రెస్సింగ్ మీద మీరు ఫోకస్ చేయడము, కొత్త న్యూ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తున్నారండి. వేరే కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకోవడం కానీ మీ లైఫ్లో మీరు బిజీ అవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ మీ మైండ్ అనేది పూర్తిగా ఇక్కడ మనీ ఎలా సంపాదించాలి, నేను మంచిగా ఎలా ఎదగాలి అనే దాని మీద మీరు చాలామంది ఫోకస్ చేస్తున్నారు. ఈ పర్సన్ చూడండి, మళ్ళీ మీకు కాల్ చేయాలా, మెసేజ్ చేయాలా అనే ఫీలింగ్ తనకి ఉంది. కానీ ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావడం మాత్రం చాలా ప్రాక్టికల్గా వస్తున్నారండి. ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఏదో చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని రావాలి, మేబీ కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి. మీరు చాలామంది రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ వైపు నుంచి చిన్న కాల్ ఆర్ మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవచ్చండి ఈరోజు. అది పెద్ద ఆఫరు, మీరు చాలా హ్యాపీ ఉండబోతున్నారు అని నేను చెప్పలేను. ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాల్ చేయడము లేదా మెసేజ్ చేయడము అలాంటిది ఏదో జరగబోతుంది అనమాట. ఓకే, ఇక్కడ చాలామంది మీ పర్సన్ మేబీ మీ విషయంలో తను యాక్షన్ తీసుకుందాము అని అనుకున్నా తను తీసుకోలేరండి. తనకి మీ వైపుకి రావాలని ఉంది, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని ఉంది. ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. కానీ తను అదర్ రిలేషన్షిప్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడో ఈ పర్సన్ ఇరుక్కున్నారనమాట. అంటే తన చుట్టూ రెస్పాన్సిబిలిటీస్ అనేది పెరిగిపోవడము, తన మదర్ ఫాదర్కి తను ఒక్కరే అయి ఉండడం కానీ, లేదా ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్నవారి పర్సన్కి బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడం కానీ, మేము చెప్పినట్టే చేయాలి అని చెప్పడం కానీ, ఈ పర్సన్ అక్కడ ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తనకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదండి. పర్సన్కి తనకు అర్థమవుతుంది ఈ పర్సన్కి మీరు ఈ పర్సన్ ఎప్పుడూ క్షమించరు, తనకి చాలా అర్థమవుతుంది అనమాట. ఈ పర్సన్ ప్రజెంట్ మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ చాలా మిస్ అవుతున్నారు. మీ వైపు నుంచి ప్రేమ పొందడం ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట. తనని ప్రతి విషయంలో మీరు మోటివేషన్ చేస్తారు. మీ వైపు నుంచి పర్సన్కి ఆ కేరింగ్ కావాలి, మళ్ళీ ఆ లవ్ అనేది కావాలన్నమాట. ఈ పర్సన్కి చాలా మిస్ అవుతున్నారు, ఎక్కడో బందీ అయిపోయారు అన్నట్టుగా బాధపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో ఈ పర్సన్ మేబీ ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, మీరంటే పడని పర్సన్ అది తప్ప ఒప్ప అని కూడా ఆలోచించరు, గుడ్డిగా నమ్మేస్తారనమాట. అలాంటి మెసేజ్ కూడా ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే, మీ పర్సన్లో ఇన్మెచ్యూరిటీ తనం అయితే ఉంటుందండి. ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ మేబీ 6 years కూడా కనిపిస్తుంది, లేదా కొంతమందికి పర్సన్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా కావచ్చు అనమాట. ఓకే, ఇక్కడ తనకి మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, రీయూనియన్ కావాలి అనే ఉద్దేశం ఈ పర్సన్కి ఉంది. అలాగే మీరు కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటేనే మీ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. తన ప్రేమ అనేది మీరు పొందితేనే మీకు మీ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారనమాట. మీరు చాలామంది ఈ రిలేషన్లో ఉండలేకపోతున్నారు, అలాగని మూవ్ అని కూడా అవ్వలేకపోతున్నారనమాట. స్టక్ అయిపోతున్నారు మీరు చాలామంది. పర్సన్కి చాలా ఎమోషనల్లీ మీరు కనెక్ట్ అయి ఉన్నారండి. తను ఎంత హార్ట్ బ్రేక్ చేసినా సరే, మీరు ఎంత బాధపడుతున్నా సరే సైలెంట్ అయిపోతున్నారు. కానీ ఈ పర్సన్ని దూరం పెట్టాలని కానీ, లేదా ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోవాలని కానీ మీరు ఆలోచించడం లేదు. మళ్ళీ పర్సన్ వస్తే బాగుండు, తనతో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, రీయూనియన్ కావాలి. మళ్ళీ తను ఎంత హార్ట్ బ్రేక్ చేస్తున్నా సరే, మీ గుండెలో తను ఎన్ని కత్తి పొట్లు దించుతున్నా సరే ఈ పర్సన్ మళ్ళీ మీకు కావాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ పర్సన్కి ట్రూగా లవ్ చేశారు, తను మాత్రం ప్రాక్టికల్గానే ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు.
చాలా ప్రాక్టికల్గా వచ్చారు. కానీ ఈ పర్సన్ మీ విషయంలో ఏదో విషయంగా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు కాబట్టి ఇక్కడ బాధపడుతున్నారు తను. అరే మంచి పర్సన్ ఏడిపించాను కదా, అరే మంచి పర్సన్ని బాధ పెట్టాను కదా, ఆ విధంగా ఈ పర్సన్ని బాధ పెట్టకుండా ఉండాల్సింది, చాలా తప్పు చేశాను అనే విధంగా ఈ పర్సన్ రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీరు చాలామంది మళ్ళీ పర్సన్ వస్తే చాలు, మళ్ళీ తనతో రీయూనియన్ కావాలి, తనని చాలా బాగా చూసుకోవాలి అనే ఇంటెన్షన్ మీకు చాలామందికి ఉంది. మీ పర్సన్ చాలా తెలివైన పర్సన్, చాలా హ్యాండ్సమ్ గల పర్సన్, చాలా అందమైన పర్సన్, మేబీ ఫీమేల్ అయితే. ఈ పర్సన్ తప్ప మీ లైఫ్లో మీరు చాలామంది ఎవరిని ఊహించుకోలేకపోతున్నారనమాట. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు మీ పర్సన్కి లీగల్ ఇష్యూ లాంటిది ఏదైనా ఉండొచ్చండి. మేబీ మీ మధ్యలో మీకు మీ పర్సన్కి మధ్యలో మీ మదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా, ఒక లేడీ పర్సన్ లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట. వారి కంట్రోల్లో కూడా మీ పర్సన్ ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండకుండా తనని ఎవరు మైండ్ వాష్ చేస్తూ ఉన్నారండి చాలా. మేబీ మీ లైఫ్లో ఉండకుండా, మీతో మాట్లాడకుండా తనని కంట్రోల్ చేస్తూ ఉండడం కానీ, లేదా ఇక్కడ లీగల్ ఇష్యూ లాంటిది, మేబీ కట్నం ఇవ్వలేదని కానీ, లేదా ఇలాంటి ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి మెయిన్ కారణం మీ పర్సన్ని మీకు తెలియకుండా సీక్రెట్గా వారు చాలా మైండ్ వాష్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఉండకుండా. ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడమే ఎక్కువ ఉందండి. చాలా అపార్థం చేసుకుంటారు ఈ పర్సన్ మిమ్మల్ని. పోయి తనదే నెగ్గించుకునే పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్ మేబీ పొలిటికల్ లీడర్, అండ్ కొంతమంది మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. చూడండి, మీరు చాలామంది మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారంటే ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటిది ఏదో జరిగిందండి పర్సన్కి. కాబట్టి కూడా కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు చాలామంది ఈ పర్సన్ మీకు టైం ఇవ్వడం లేదు, మిమ్మల్ని కేర్ చేయడం లేదు. ఈ రిలేషన్షిప్ నుంచి ఇంకా మేబీ బయటపడాలి, మూవ్ ఆన్ అవ్వాలి, హీల్ అవ్వాలి అని మీరు ట్రై చేస్తున్నారు, కానీ మీ వల్ల కావడం లేదు. మీరు మీ మనస్సాక్షితో చాలామంది పోరాడుతున్నారండి. నేను ఇంత హర్ట్ అవుతున్నాను, ఇంత బాధపడుతున్నాను, సో బయటపడాలి, ఇలాంటి రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అని మీరు చాలామంది ఇక్కడ మీ మనస్సాక్షితోనే మీరు పోరాడుతున్నారనమాట, కానీ అది కావడం లేదు. ఓకే, ఈ పర్సన్కి మీ మీద తనకి లవ్ కంటే అండి మీకు కేరింగ్ కావాలి, మీ లవ్ కావాలి. ఇక్కడ ఈ పర్సన్కి మీ మీద ఫ్యాషన్ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ చూడండి, తన లైఫ్లో మీకంటే అదర్ పర్సన్ కూడా ఎవరైనా ఉండి ఉంటారనమాట. మీరు తన లైఫ్లో వెళ్ళక ముందు తన లైఫ్లో ఎవరైనా అదర్ పర్సన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, వారి విషయంలో కూడా ఈ పర్సన్ సఫర్ అవుతూ ఉండొచ్చు, వారిని మర్చిపోలేకపోతున్నారు. మేబీ ఈ పర్సన్కి మీరు ఎంతగా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారో ఈ పర్సన్ కూడా ఆ పర్సన్కి ఇంతే కనెక్ట్ అయి ఉంటారనమాట. మేబీ మీరు మీ పర్సన్ని సోల్మేట్ అనుకున్నారంటే ఈ పర్సన్ అదర్ పర్సన్ని సోల్మేట్ అనుకున్నారు, ఆ పర్సన్ని తను సోల్మేట్ అనుకున్నారు. కాబట్టే ఇక్కడ వారి గురించి పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారు, వారి తర్వాతనే ఎవరైనా అన్నట్టుగా అనమాట. కానీ ఈ పర్సన్కి అక్కడ మోసము, నమ్మించి ద్రోహం చేయడము అలాంటిది ఏదో జరిగిందండి. ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ నమ్మి ఉంటే మేబీ తన లైఫ్ పార్ట్నర్ ఆర్ ఇంకెవరైనా ఉండొచ్చు, వారిని పర్సన్ నమ్మి ఉంటే డెఫినెట్లీ పర్సన్కి అక్కడ మోసం జరిగింది. సింగిల్ అయితే మీకు తెలియకుండా థర్డ్ పర్సన్ ఉండొచ్చు, రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉండొచ్చు. వారిని పర్సన్ మర్చిపోలేకపోతున్నారు, చాలా సఫర్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ వారి విషయంలోనే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు, కానీ ఇప్పుడు రీకన్సిలేషన్ కావాలి. ఈ పర్సన్కి ఇప్పుడు మీతో రీకన్సిలేషన్ కావాలి అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ తన లైఫ్లో ఏదైతే జరిగిందో మేబీ బ్యాడ్ మూమెంట్స్, ఏదైనా విషయంలో చాలా బాధపడతా ఉండడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము అలాంటిది ఏదైనా జరిగిందంటే దాని నుంచి తను బయటకు రావాలి అని పర్సన్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని కలవడానికి కూడా ఎవరో హెల్ప్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారండి. మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవరైనా మీ క్లోజ్ ఫ్రెండ్ కానీ, మీ పర్సన్ క్లోజ్ ఫ్రెండ్ కానీ, మీ ఇద్దరు రిలేషన్షిప్ గురించి వారికి తెలుసు అంటే ఈ పర్సన్ వారితో కూడా మాట్లాడబోతున్నారనమాట. అతి తొందరలో ఈ పర్సన్ మీ గురించి ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారనమాట.
మీతో ఈ పర్సన్ మేబీ గడిపిన మూమెంట్ ఉంటుంది కదా, బయటకు వెళ్ళిపోవడం కానీ, మిమ్మల్ని సరదాగా బయటకు తీసుకెళ్ళడం కానీ, ఈ పర్సన్ మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, అలాంటిది ఏదైనా ఉంది అంటే పర్సన్ అది మర్చిపోలేకపోతున్నారనమాట. మళ్ళీ ఈ పర్సన్కి మళ్ళీ మీతో రీకన్సిలేషన్ కావాలి అని అనుకుంటున్నారు. మేబీ మీరు ఇక్కడ చాలామంది సపరేషన్లో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ విషయంలో మీకు చాలామందికి హార్ట్ బ్రేక్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఈరోజు 24/7 మీ గురించి ఆలోచిస్తారండి. డెఫినెట్లీ ఆలోచిస్తున్నారు. మీకు టైం కూడా ఇవ్వలేదు. తను వేరే వారి మాటలే వినేసి మేబీ మీ మీద లీగల్ ఇష్యూ లాంటిది, అండ్ కొంతమంది మాత్రం వేరే వారి మాటలు వినే ఇక్కడ డివోర్స్ లాంటిది కూడా జరగచ్చండి. జరిగి ఉండొచ్చు కూడా కొంతమందికి. ఓకే, అలాంటిది ఈరోజు రీడింగ్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ ఈ పర్సన్ వేరే వారి మాటలు వినేసి మిమ్మల్ని దూరం చేసుకున్నారంటే మళ్ళీ రీకన్సిలేషన్ అయితే అవుతుందండి. ఈ పర్సన్కి మీ మీద ఉన్న ఫ్యాషన్ మాత్రం ఏమాత్రం పోలేదు. మీరు దూరం అయిపోతారేమో, మీరు ఈ పర్సన్ని దూరం పెడతారేమో అనే భయం ఈ పర్సన్కి చాలా ఉందన్నమాట. ఈ ప్రపంచానికి దూరంగా మిమ్మల్ని తీసుకెళ్ళాలి, మీతో టైం స్పెండ్ చేయాలి అని పర్సన్కి ఉంది. ఈ పర్సన్కి మీరు ట్రూగా లవ్ చేశారు. తనని మేబీ మీరు చాలామంది లవర్స్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారండి. వారి మాటలు కూడా ఈ పర్సన్ విని మిమ్మల్ని దూరం పెట్టారంటే ఇప్పుడు పర్సన్ రియలైజ్ అవుతున్నారనమాట ఎవరు ఏంటిది అనేసి. ఓకే, తను వేరే వారి మాటలే విని మిమ్మల్ని దూరం పెట్టారా, మిమ్మల్ని బాధ పెట్టారా, హార్ట్ బ్రేక్ చేశారా. ఇక్కడ హార్ట్ బ్రేక్ కార్డు కూడా వచ్చింది. ఈ పర్సన్ తన మెసేజ్ ఎలా ఉందంటే, నేను నిజంగానే నేను లవ్ చేశాను, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మేబీ థర్డ్ పర్సన్ మాటలు నేను విన్నాను, అది నా తప్పే, కానీ నేను నిజంగానే నేను లవ్ చేశాను, నేను నిజంగా దూరం చేసుకోవాలి అని నా ఇంటెన్షన్ కాదు. అండ్ కొంతమందికి ఇక్కడ ఫినాన్సెస్ అండ్ కెరియర్ విషయంలో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి కూడా ఉంటారనమాట. ఓకే, ఇక్కడ రాసులు మాత్రం అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా, ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పర్సన్ చూస్ చేసుకున్నారంటే ఈ పర్సన్కి అక్కడ మోసం జరిగిందండి, మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం, యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం ఈరోజు. ఓకే అండి, ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఎలా ఉందంటే, మీ ఎనర్జీ అనేది మీరు ఎప్పుడు వదులుకోకండి. ఈ పర్సన్ లైఫ్లో చాలామంది ఉన్నారు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఒక్కరే అని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వకుండా ఉండండి అని చెప్తున్నారనమాట. ఓకే, తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు మాత్రం బాధపడతా ఉన్నారు. ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి తను హ్యాపీగా ఉన్నారు, మీరు ఎందుకు బాధపడుతున్నారు. మీరు కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. తనలో ఒక ఇన్మెచ్యూరిటీ తనం ఉంటుంది. మీ మీద ఈ పర్సన్కి లవ్ కంటే ఫ్యాషన్ ఎక్కువ ఉంటుందన్నమాట, అవసరం తీరుగా ఉండి వెళ్ళిపోవడం. అండ్ తను మీ మాట కంటే వేరే వారి మాటలకే తను ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఇలాంటి వారి గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అయితే ఉంది. ఓకే, మీ ఎనర్జీ అనేది మీరు ఎప్పుడు లూజ్ చేసుకోకుండా మీ ఎనర్జీలో మీరు ఉండండి, చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు ఉండండి అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, ఓకే అండి, ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది అనేది చూసేస్తాం. ఓకేనా,
మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది ఈరోజు. మేషరాశి వారు, మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు, లేదా మీరైనా ఎవరి లైఫ్లో నుంచి అయినా పారిపోవాలి అనుకోవచ్చు. అండ్ వృషభ రాశి వారు, మీరు ఏదైనా టీం వర్క్ చేస్తారండి ఈరోజు. అండ్ గెట్ టుగెదర్ పార్టీ అలాంటిది కూడా మీరు చేసుకోవచ్చు ఈరోజు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ కర్కాటక రాశి వారు, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి మీరు. అండ్ సింహరాశి వారు, చాలా సాడ్గా ఉన్నారండి మీరు, ఏదో విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ కన్యా రాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. అండ్ తులారాశి వారు, చాలా సాడ్గా ఉన్నారండి మీరు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు ఏదో ఒక విషయంగా, అది కెరియర్ ఆర్ రిలేషన్షిప్లో కావచ్చు, సక్సెస్ కావాలి అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. కానీ మీరు అనుకున్న రిజల్ట్ అనేది మీకు వస్తుందండి, కొంచెం ఓపిక పట్టండి, ఓకేనా. అండ్ ధనురాశి వారు, కింగ్ ఆఫ్ పెంటికల్స్, చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు మీరు. అండ్ మకర రాశి వారు, మీకు రీయూనియన్ ఉంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు, జడ్జ్మెంట్, ఏదో విషయంగా నిర్ణయం తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, అన్ని రాశుల వరకు చాలా బాగుందండి. ఇక్కడ మేషరాశి అండ్ తులారాశి వారికి మాత్రమే బాగాలేదు, అండ్ కన్యా రాశి వారికి మాత్రం బాగాలేదు, అండ్ సింహరాశి వారు. ఓకే, ఈ 4 రాశులు మాత్రమే కొంచెం సాడ్గా ఉన్నారు ఎందుకో ఈరోజు, మిగతా వారందరికీ చాలా బాగుంది, ఓకేనా. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ ప్రతి ఒక్కరి లైక్ మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది. అండ్ చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ మీ లైక్ అనేది అది ఎంతో బూస్టప్ ఇస్తుంది, కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం, అంతవరకు అందరికీ బాయ్.